హాయ్ హలో నమస్కారం. దిస్ ఈస్ శ్రీకాంత్ కూడం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Audio Jungle. ఈరోజు మీ ముందుకి మరొక కొత్త వీడియోతో వచ్చాను. లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియోకి చాలా మంచి సపోర్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ లైక్ చేసి కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈరోజు మీ ముందుకి మంచి లవ్ స్టోరీ మూవీస్ని తీసుకొచ్చాను. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసి చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఈ మూవీస్ని. మంచి ప్యూర్ లవ్ స్టోరీ మూవీస్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లవ్ మాక్టైల్ కన్నడలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద సూపర్ హిట్ అయింది. ఇది ఒక మాస్టర్ పీస్ మూవీ అని చెప్పొచ్చు. నేను ఈ మూవీని కన్నడలో సబ్ టైటిల్స్తో చూశాను. కన్నడకి తెలుగుకి కొంచెం లాంగ్వేజ్ దగ్గరగా ఉంటుంది, సో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నాకు బాగానే అర్థమైంది. మూవీ చాలా బ్యూటిఫుల్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరు ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీతో డెఫినెట్గా లవ్లో పడిపోతారు. ఇక మూవీలోకి వెళ్తే హీరో ఒక ప్లేస్కి వెళ్తాడు. వెళ్ళే దారిలో ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ జర్నీ వల్ల చాలా తొందరగా కలిసిపోతారు. ఆ తర్వాత ఒకరినొకరు చాలా విషయాలు తెలుసుకుంటారు. అప్పుడు హీరో తన లవ్ స్టోరీస్ గురించి చెప్తాడు. స్కూల్ లవ్ స్టోరీ, కాలేజ్ లవ్ స్టోరీ, ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుంది అని ఇవన్నీ తెలియాలంటే మూవీ తప్పకుండా చూడాల్సిందే. స్కూల్ లవ్ స్టోరీలో చాలా ఫ్రెష్గా చూపించారు. కామెడీ సీన్స్, ఆ లవ్ డెవలప్మెంట్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా చూపించారు. ఆ తర్వాత కాలేజ్లో ఎలా లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత బ్రేకప్ ఎలా జరుగుతుంది, ఆ పెళ్ళైన తర్వాత అమ్మాయిని ఎలా చూసుకుంటాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు మ్యూజిక్ దీనికి పెద్ద అసెట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. డైరెక్షన్, లవ్, కామెడీ, రొమాన్స్ అన్ని టాప్ నాచ్, అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీ గుర్తుందా శీతాకాలం అనే పేరుతో సత్యదేవ్ తెలుగులో తీశాడు. ఒకవేళ మీకు ఈ కన్నడలో చూడాలనే ఇంట్రెస్ట్ లేకపోతే తెలుగులో చూడండి. IMDb రేటింగ్ వచ్చేసి 8.2 ఇన్ కన్నడ. తెలుగులో 6 ఇచ్చారు. ఆల్మోస్ట్ అందరూ కన్నడలో చూసిన తర్వాత తెలుగులో చూసే వాళ్ళు ఎవరు ఉండరు. సో మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. దియా ది బెస్ట్ లవ్ అండ్ పెయిన్ఫుల్ స్టోరీ అని చెప్పొచ్చు. ఈ మూవీ భరించలేనంత బాధని మిగిల్చేదే ప్రేమ అని చెప్తుంది ఈ మూవీ. దియా ఈ మూవీ ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ లిస్ట్లో యాడ్ చే. ఈ మూవీ చూస్తే ఫస్ట్ లవ్ దాన్ని ఎప్పుడు మర్చిపోలేరు. అదే గుర్తుంచుకునే గాయాలను ఇస్తుంది. అమ్మ స్టోరీలోకి వెళ్తే కాలేజీలో దియా ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. కానీ హీరో విదేశాలకు వెళ్ళడం వల్ల చెప్పలేదు, ఇంట్రోవర్ట్ కాబట్టి. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత హీరో మళ్ళీ రిటర్న్ వస్తాడు. అలా లవ్ స్టోరీ అలా సాగుతూ ఉంటుంది. ఈ మూవీలో లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్ అలా స్టార్ట్ అవుతుంది. బట్ ఎండింగ్ మాత్రం లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ మెరాకిల్స్ లైక్ ఇట్లా ఎండ్ అవుతూ ఉంటుంది. మదర్ సీన్స్ చాలా సూపర్గా చూపించారు. అండ్ బట్ ఎండింగ్ మాత్రం అంత గొప్పగా ఏం లేదు. లైక్ సాడ్ ఎండింగ్ ఉంటుంది కాబట్టి మనం చాలా బాధపడతాం. సో మన రియల్ లైఫ్కి చాలా కనెక్ట్ అవుతుంది సినిమా. ఈ మూవీని చూసిన తర్వాత అంత తొందరగా అస్సలు మర్చిపోరు. మీకు చాలా సిచ్యువేషన్స్లో ఈ మూవీ ఒక 2-3 రోజుల వరకు మన మైండ్లోనే అలా మెదులుతూ ఉంటుంది. అంత బాగుంటుంది సినిమా. హీరోయిన్ IMDb రేటింగ్ వచ్చేసి 8. అండ్ తెలుగు స్ట్రీమింగ్ కావాలంటే మాత్రం ఓన్లీ యూట్యూబ్లోనే అవైలబుల్ ఉంది. యూ కెన్ డైరెక్ట్లీ వాచ్ దేర్ ఓన్లీ. నెక్స్ట్ మూవీ గుడ్ నైట్. గుడ్ నైట్ మూవీ గురించి చెప్పాలంటే అసలు మామూలుగా ఉండదు భయ. సినిమా చాలా ఫన్నీగా, ఎమోషనల్గా, చాలా రియల్ లైఫ్కి కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటుంది సినిమా మొత్తం. హీరోకి నిద్రలో గురకబెట్టే ఒక అలవాటు ఉంటుంది. అంటే అలా ఇలా గురకబెట్టే గురక కాదు అది, పక్కన వాళ్ళు లేచి పరిగెత్తాలి ఆ రేంజ్లో గురకబెడతాడు. ఈ గురక వల్ల అబ్బాయికి అమ్మాయికి మధ్య వచ్చే కష్టాలు ఎలా చూపించారంటే చాలా నీట్గా క్లీన్గా చూపించారు. అసలు ఎక్సలెంట్ చూపించారు. ఈ మూవీలో హీరోయిన్ చూస్తే అరే పాపం అనిపిస్తుంది. కానీ హీరోయిన్ చూస్తే వీడికి ఉన్న ప్రాబ్లంకు ఏం చేస్తాం, ఈ గురక ఎంత దారుణం చేస్తుందిరా బాబు అని మనకు కూడా చిరాకుని తెప్పిస్తుంది కొన్ని సీన్లలో. సో ఈ మూవీ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీ హాట్స్టార్లో అవైలబుల్లో ఉంది. IMDb రేటింగ్ వచ్చేసి 7.7. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. నెక్స్ట్ మూవీ వచ్చేసి జో. ఈ మూవీని హీరోయిన్ కోసం అన్న ఒకసారి తప్పకుండా చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హీరోయిన్. ఈ మూవీ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ ఒక 20 నిమిషాలు చాలా యావరేజ్గా ఏంద్రా ఈ సినిమా అన్నట్టు అనిపిస్తుంది. చాలా సింపుల్ పాయింట్ని డిఫరెంట్ వేలో చూపించారు. అంటే ట్విస్ట్ లాగా చూపించారు. సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేసింది. బట్ కానీ ఇందులో ఫ్రెండ్షిప్ గురించి మాత్రం చాలా బాగా చూపించారు. సినిమా సెకండ్ హాఫ్లో స్క్రిప్ట్ అలా రాసుకున్నాడు కాబట్టి అలా వెళ్ళింది అంతే, మనం ఏం చేయలేం దానికి. కానీ ట్విస్టులు మాత్రం చాలా బాగున్నాయి.
లాస్ట్కి వచ్చే ట్విస్ట్ చూస్తే మాత్రం పక్కా మీ ఒపీనియన్ మారుతుంది, మీకు మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది. ఈ మూవీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. IMDb రేటింగ్ వచ్చేసి 7.5. మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు, ఖచ్చితంగా ఒకసారి చూడండి. నెక్స్ట్ మూవీ లవర్. ఈ మూవీ ట్రూగా లవ్ చేసుకొని బ్రేకప్ అయిన వారికి చాలా బాగా నచ్చుతుంది. కొంచెం స్లోగా అనిపిస్తుంది, కానీ రా కంటెంట్తో తీశారు. లైక్ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్కు తగ్గట్టుగా తీశారని చెప్పొచ్చు. చాలా సీన్స్ మన రియల్ లైఫ్లో మన ఫ్రెండ్కి లేకపోతే మన కజిన్కి మనకు తెలిసిన వాళ్ళకి జరిగిన సీన్సే ఇందులో పెట్టారనిపిస్తుంది. స్టోరీ ఏంటంటే కాలేజ్లో లవ్ చేసుకున్న హీరో హీరోయిన్లు కాలేజ్ అయిపోయిన తర్వాత హీరోయిన్ జాబ్ చేస్తుంది, హీరోయిన్ ఖాళీగా దుబారాగా ఉంటాడు. జాబ్ చేస్తున్న హీరోయిన్ తన ఫ్రెండ్స్తో అటు ఇటు ట్రిప్స్కు కొన్ని అబద్ధాలు ఆడుతూ అలా నడుస్తూ ఉంటుంది స్టోరీ. సో అప్పుడు హీరోయిన్ చేసిన దాన్ని ప్రతి విషయానికి చిన్న చిన్న దాన్ని కూడా నోటీస్ చేసి తప్పు పట్టడం, అనుమానించడం, గొడవలు పడటం అలా జరుగుతూ ఉంటుంది సీన్స్. సో అసలు వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు, లాస్ట్కి ఏమవుతుంది అని తెలియాలంటే ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీలో డైరెక్టర్ తాను చెప్పాలనుకున్నది బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాడు, కానీ మనకు చాలా లాగ్ అనిపిస్తుంది. అసలు ఏంద్రా ఇది, వాళ్ళు ఏం చేస్తుర్రు, ఎందుకు ఇట్లా గొడవ పడుతున్నారు, అసలు ఇట్లా ఎందుకు తీసిర్రు అన్న ఫీలింగ్లోకి మనం వెళ్తాం. నాకు మాత్రం ఓకే యావరేజ్గానే అనిపించింది, కానీ ఒకసారి మాత్రం పక్కా చూడొచ్చు. ఎందుకంటే రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ ఇందులో చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి మాత్రం పక్కా చూడొచ్చు. ఇది హాట్స్టార్లో ఉంది. IMDb రేటింగ్ వచ్చేసి 7. వన్ టైం వాచ్. చూసారు కదా, ఇందులో ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.